సంచులు దొరకవా? సంచులు దొరకని పరిస్థితి ఏంటి అంటే ఫోన్ చేయాలంట. సంచులు కావాలంటే ఫోన్ చేయాలంటే నాదెండ్ల మనోహర్ గారికి హలో అని, లేదా హాయ్ అంటే ఆయన వెంటనే ఓ అని వచ్చేస్తాడంట. నాదెండ్ల మనోహర్ గారికి వాట్సాప్ లో ఆయన నంబర్ ఇచ్చాడు. ఈనాడు ఆయన రాస్తున్నాడు, రామోజీరావు గారి అబ్బాయి, రైతుల ధాన్యం విక్రయాలకు వాట్సాప్ సేవలు. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధాన్యం రైతులందరినీ కూడా ఒక్కసారి ఈ నంబర్ చెప్తున్నాడు వినండి, 7337359375 అంట. ఒక్కసారి ఆయ్ అంటానండి, ఆయన ఓ ఎండ్ మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు, మీ ఇంటికాడికి. ఆయన పెద్ద స్టోరీ వేయించుకున్నాడు, పబ్లిసిటీ. ఏదో చంద్రబాబు నాయుడు 6 ఆకులు తింటే ఈయన 12 ఆకులు తిన్నాడు. ఇందులో ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో వేసుకున్నారు. ఏంటంటే నాదెండ్ లాస్ ఇంటర్వెన్షన్ రిజాల్వ్స్ ఫార్మర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వోస్ ఇన్ కృష్ణా జిల్లా, మా జిల్లాలోనే. ఈయన స్నేహితుడు ఎవరికో తెలిసిందంట, కృష్ణా జిల్లాలో 14 ఎకరాల రైతు బట్ల పెనుమరులో చలసాని చిట్టిబాబు అనేటువంటి బట్ల పెనుమర్రు మొవ్వ మండలం కృష్ణా జిల్లాలో రైతుకి ధాన్యం సంచులు లేవంట, గన్నీ బ్యాగ్స్ లేవు ధాన్యం అమ్మటాకి. లేదంటే నాదెండ్ల మనోహర్ గారి ఫ్రెండ్ ఆయన, అరే మాకు తెలిసినవాడు సంచులు లేక ఏడుస్తున్నాడు రా, మిమ్మల్ని తిడుతున్నాడు, గవర్నమెంట్ ని పచ్చి బూతులు తిడుతున్నాడు రా అని చెప్తే వెంటనే పొద్దున్నే 10:30కి ఈయన ఫోన్ చేశా అంట, హలో ఫార్మర్ అవర్ ఆఫీసర్స్ కమింగ్ అన్నా అంట. వెంటనే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరూ వెళ్ళిపోయారంట, సంచులు ఇచ్చేశారంట. ఆయన 7 ఎకరాల ధాన్యం ఉంటే 14 ఎకరాల ధాన్యం కూడా అమ్మేశారంట మొత్తం. ఆయన నాకు 7 ఎకరాలకి బత్తాలు కావాలంటే వీళ్ళు 14 ఎకరాల ధాన్యం అమ్మేశారని చెప్తున్నారు. ఎంతమంది చలసాని చిట్టుబాబులకి, ఈ చలసాని చిట్టుబాబులే కాదు కదా, పేరుని చిట్టుబాబులు, కాగిత చిట్టుబాబులు, కైలే చిట్టుబాబులు, వర్ల చిట్టుబాబులు, ఏగా చిట్టుబాబులు, చాలా మంది చిట్టుబాబులు ఉంటారు. వాళ్ళకి మీ చుట్టూ మాకెవడ తెలుసు, మీ స్నేహితులు మాకెవడ తెలుసు, మీ స్నేహితులకి మేము ఆయ్ అంటాం, మీరు ఓ అని మాకు పొద్దున్నే ఫోన్ చేయటం, ఇది సాధ్యమా అని అడుగుతున్నాను. ధాన్యం అమ్ముకుంటాకి బస్తాలు లేవు అనేటువంటి దుస్థితి ఉంటే జిల్లాలో ఎవరు మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు. మరి ఆ ఊరు ఎమ్మెల్యే గారు ఏమయ్యారు, ఆ జిల్లా మంత్రి గారు ఏమయ్యారు, ఆ జిల్లా కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా ఆర్డీఓ గారు ఏమయ్యారు, తహసీల్దార్ గారు ఏమయ్యారు, ఎవరు లేరా? వ్యవసాయ అధికారులు ఏమయ్యారు, మార్కెటింగ్ అధికారులు ఏమయ్యారు, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా లేవా, ఏమని? రైతు సేవా కేంద్రాలని, రైతు భరోసా కేంద్రాలని, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలని రంగులేసి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా. రైతు సేవా కేంద్రాల్లో సేవలు ఉండవా? డ్యాముల్లో నీళ్లున్నాయి, రబీకి ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం, రబీకి నీళ్లు ఇమ్మని చెప్పని, ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే మినుములకి, పెసలకి మద్దతు ధర ఇప్పించేట్టుగా చూడమని చెప్పని మరొకసారి, ఎందుకంటే మీరు రబీ ఇవ్వకపోతే కనుక, దాళవా ఇవ్వకపోతే, మినుములో పెసలో వేసుకుంటే రేటు రావట్లేదు. కనీసం ఆఖరికి మేము డిమాండ్ చేసేది పెసలు, మినుములు అవ్వనటువంటి, అంటే పండనటువంటి చౌడు భూముల ప్రాంతాల్లో అయినా సరే తప్పకుండా దాళవా ఇచ్చి తీరాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ఖర్చుతో కంటి తుడుపుగా మోడీ గారికి ఒక ఉత్తరం రాశామంటే చేరిందో లేదో చెత్తపుట్లో పడేసాడు, ఎవడో తెలుసు. ఇన్నిసార్లు మోడీ గారిని కలుస్తున్నావు, మీ అబ్బాయి కలుస్తున్నాడు, ఏమండి మా నాన్నకి చెప్పండి నన్ను ముఖ్యమంత్రి ఎక్కించండి అని మీ అబ్బాయి అడుక్కుంటాకి వెళ్తున్నాడు తప్పితే ఒక్కరోజన్నా
ఈ మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి, దిగుమతులు తగ్గించండి అని ఎప్పుడన్నా డిమాండ్ చేశాడా అని అడుగుతున్నాను. మోడీ మమ్మల్ని వాటేసుకున్నాడు, మోడీ మా అబ్బాయిని ప్రేమించాడు, మా చిన్నబాబుని ప్రేమించాడు అని డబ్బాలు కొట్టుకోవడం తప్పితే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా 2019లో, 2004లో ఎమ్మెల్యేనేగా, 2009లో ఎమ్మెల్యేనేగా, ఏమన్నా ఏడేంటి? ఈ సిగ్గులేని మాటలు, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాగుడు వాగే కంటే కూడా జగన్ గారి లెటర్లో వాస్తవం ఏముంది చదువుకోండి కాస్త. ఈ రాష్ట్రానికి మేలు జరిగేట్టుగా ఆ లెటర్లో ఏమైనా ఉన్నాయా? ఆ అంశాలు తీసుకుని భుజాన్ని వేసుకుని ఢిల్లీ వెళ్ళి ఆ పనిలో ఉండమని చెప్పని బుద్ధి చెప్తున్నాం.